అందరికీ హాయ్ అండి. నేనైతే అల్లం పచ్చడి చేద్దామని అల్లాన్ని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. బాణలి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఇందులో అల్లం ముక్కలు అయితే వేసేసుకుందాము. అల్లం ముక్కలైతే దోరగా వేగాలండి. పచ్చిదనం అస్సలు ఉండకూడదు. అల్లం ఎంత వేగితే అల్లం పచ్చడి అంత బాగుంటుంది. అల్లం అయితే వేగిపోయింది. అందులో ఎండుమిర్చి వేసుకుని అవి కూడా వేగాక 2 స్పూన్లు జీలకర్ర వేసేసుకున్నాను. అది కూడా కొంచెం వేగాక 4 స్పూన్లు ధనియాలు వేసేసుకున్నాను. అది వేగాక లాస్ట్లో అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. అది కూడా వేగాక ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకున్నాక సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టేసుకున్నాక తర్వాత ముందుగానే వేడి నీళ్ళు నానబెట్టుకున్న చింతపండు వేసుకుని బెల్లం పొడి వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను. తర్వాత ఒక్కసారి ఆవాలు జీలకర్ర ఇంగ వేసి పోపు అయితే పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేడెక్కాక ఒక 5 నిమిషాలు వేడెక్కేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్